వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం రసాయన శాస్త్రంలో భాగంగా సంకరీకరణము లేదా దీన్ని ఇంగ్లీష్లో మనం హైబ్రిడైజేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. అణువులు ఏర్పడేటప్పుడు వాటిలో ఉండేటువంటి పరమాణువులు ముందుగా సంకరీకరణలో పాల్గొని సంకర ఆర్బిటాలను ఏర్పరిచి తద్వారా మిగతా పరమాణువులతో బంధాలను ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ హైబ్రిడైజేషన్ లేదా సంకరీకరణం అనేటువంటి కాన్సెప్టే, ఈ సంకరణీకరణం అనే భావననే మనకి అణువులు అనేటువంటివి ఆకృతులను పొందడానికి కారణమవుతుంది మరియు బంధ కోణాలను ఏర్పరచడానికి గల కారణమవుతుంది. ముందుగా సంకరీకరణం గురించి నేర్చుకుంటే మనము అణువులలో ఉన్నటువంటి విభిన్న ఆకృతుల గురించి నేర్చుకోవచ్చు. సో ముందుగా సంకరీకరణం అంటే ఏంటో చూద్దాం. సంకరీకరణము అనగా మనకి సమరూప పరమాణు ఆర్బిటాళ్ళు, అంటే సమరూప పరమాణు ఆర్బిటాల్ అంటే సారూప్యతలు కలిగినటువంటి పరమాణు ఆర్బిటాళ్ళు. వాటి శక్తులలో తేడా అనేటువంటిది స్వల్పంగా ఉండాలి. అధిక తేడా కాకుండా స్వల్పమైనటువంటి శక్తి తేడాలను కలిగి ఉండి వాటిని మనం సమరూప పరమాణు ఆర్బిటాలు అని అంటాం. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఈ సమరూప పరమాణు ఆర్బిటాలు అనేటువంటివి ఒకదానితో ఒకటి కలిసిపోయి సమాన శక్తి కలిగిన మరియు ఒకే రకమైన ఆకృతి కలిగిన హైబ్రిడ్ ఆర్బిటాలని ఏర్పరచడాన్నే మనము సంకరీకరణము అని అంటాం. మరొకసారి చూడండి, సమరూప పరమాణు ఆర్బిటాల్, ఇక్కడ పాల్గొనేటివేమో పరమాణు ఆర్బిటాలు, ఏర్పడేటివేమో హైబ్రిడ్ ఆర్బిటాల్స్. పాల్గొనేటివి పరమాణు ఆర్బిటాల్స్, ఏర్పడేటివి హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి ఒకదాంతో ఒకటి కలిసిపోతున్నాయి. ఏర్పడేటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి రెండు క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, రెండు ధర్మాలు అనేటివి ఉంటాయి. ఒకటి, ఏర్పడేటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అన్నీ కూడా ఒకే రకమైన శక్తిని కలిగి ఉంటాయి, అన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటాయి. అంటే వాటి షేప్ అనేటువంటిది సేమ్ ఉంటుంది, వాటి ఎనర్జీ అనేటువంటిది సమానంగా ఉంటుంది. సో ఈ విధంగా పరమాణు ఆర్బిటాల్ అనేటువంటిది ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఒకే రకమైన శక్తిని, ఒకే రకమైన ఆకృతిని కలిగిన హైబ్రిడ్ ఆర్బిటాలను ఉత్పత్తి చేయడాన్నే సంకరీకరణము అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ సంకరీకరణం అనేటువంటిది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. సంకరీకరణం అనేటువంటిది మొత్తంగా 6 రకాలు: SP, SP2, SP3, SP3D, SP3D2, SP3D3. కానీ మనకు పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ 3 రకాల సంకరీకరణాలు నేర్చుకుంటే సరిపోతుంది. ఇదే రీతిలో మనకి ప్రశ్నలు రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేను ప్రధానంగా 3 రకాలని ఇక్కడ SP సంకరీకరణము, SP2 సంకరీకరణము, SP3 సంకరీకరణము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా SP సంకరీకరణం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. SP సంకరీకరణం అంటే ఒక పరమాణువులోని S ఆర్బిటాల్ అదే పరమాణువులోని P ఆర్బిటాల్తో కలిసిపోయి 2 SP హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని SP సంకరీకరణము అని అంటారు. అంటే ఒక పరమాణువుని కనుక తీసుకున్నట్లయితే మనము ఆ పరమాణు లోపల S ఆర్బిటాల్ అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా P ఆర్బిటాల్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ రెండు కలిసిపోయి మనకి SP హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటిది వస్తుంది. ఎన్ని SP హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తున్నాయి? ఎంత సంఖ్యలో పరమాణు ఆర్బిటాల్ అయితే హైబ్రిడైజేషన్లో పాల్గొన్నాయో, సంకరీకరణలో పాల్గొన్నాయో, అంతే సంఖ్యలో హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉత్పత్తి జరుగుతుంది. అంటే ఇక్కడ S, ఇక్కడ P, 2 పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి సంకరీకరణలో పాల్గొన్నాయి కాబట్టి 2 SP హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడతాయి. అందుకే నేను ఇక్కడ 2 SP హైబ్రిడ్ ఆర్బిటాల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఒక పరమాణు లోపల S ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేస్తుంది, అదేవిధంగా P ఆర్బిటాల్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. 2 పరమాణు ఆర్బిటాల్స్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైన సంకరీకరణాన్ని SP సంకరీకరణము అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ బెరీలియం క్లోరైడ్. బెరీలియం క్లోరైడ్ లోపల SP సంకరీకరణం ఏ విధంగా జరుగుతుంది అన్నది చూద్దాం ఒకసారి. బెరీలియం క్లోరైడ్ యొక్క ఫార్ములా BeCl2. దీని లోపల బెరీలియం అనేటువంటిది సెంట్రల్ ఆటంగా ఉంటుంది. బెరీలియం యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 4. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2 2s2. ఇక్కడ పరిశీలిస్తే 1s లోపల 2 ఎలక్ట్రాన్లు, 2s లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి మనకు ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ బెరీలియంకి ఎప్పుడైతే కొంత శక్తిని ఇచ్చినట్లయితే ఈ బెరీలియం అనేటువంటిది ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందడం జరుగుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో కూడా మనకి 4 ఎలక్ట్రాన్లే ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ S ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో 1s2 2s1 2p1గా మార్పు చెందుతుంది. అంటే S ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లలో ఒక ఎలక్ట్రాన్ ఉత్తేజితం చెంది 2p ఆర్బిటాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కావున S ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్, P ఆర్బిటాల్ లోపల
మరో ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్ ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్, పి ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు వీటిని మనం సమరూప పరమాణు ఆర్బిటాల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ ఎస్ ఆర్బిటాలు, పి ఆర్బిటాలు రెండు కూడా రెండవ కక్షకు చెందినవి, రెండు కూడా ఒక్కొక్క అన్పైర్డ్ ఎలక్ట్రాన్ని, ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ని కలిగి ఉన్నాయి. అదేవిధంగా వీటి శక్తి అనేటువంటిది దాదాపు సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే రెండు కూడా రెండవ కక్షకు చెందినవి కాబట్టి వీటి యొక్క శక్తి అనేటువంటిది దాదాపు సమానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీటిని మనం ఇప్పుడు సమరూప పరమాణు ఆర్బిటాల్ అని పేర్కొనడం జరుగుతుంది. సంకరీకరణము నిర్వచనంలో పేర్కొన్నట్టుగా సమరూప పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి ఒకదానితో ఒకటి కలిసిపోయి అంతే సంఖ్యలో హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని సంకరీకరణము అని అంటారు. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాలు పి ఆర్బిటాల్తో కలిసిపోయి రెండు ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. రెండు ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇక్కడ మరొక ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్. ఈ రెండు ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో కూడా ఒక్కొక్క అన్పైర్డ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా బెరీలియం లోపల ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లలో 1s2 2s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, 2s2లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ 2pలోకి వెళ్ళిన కారణంగా 2sలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, 2pలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, మనకి మొత్తంగా రెండు ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగినటువంటి రెండు పరమాణు ఆర్బిటాలు కలిసిపోయి రెండు హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరుస్తున్నాయి. ఈ రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్లో కూడా ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ రెండు హైబ్రిడ్ ఆర్బిటాలకు కూడా శక్తి అనేటువంటిది సమానంగా ఉంటుంది. సంకరీకరణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ సమరూప పరమాణు ఆర్బిటాలు రెండు కూడా కలిసిపోయి వాటి శక్తులని సమన్వయంగా పంచుకొని హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడం జరుగుతుంది. సమానంగా పంచుకొని హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పడేటువంటి హైబ్రిడ్ ఆర్బిటాలకి ఒకే రకమైన శక్తి, ఒకే రకమైన నిర్మాణము, ఒకే సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా బెరీలియం లోపల రెండు మనకి ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇది ఒక ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్, ఇది మరొక ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్. వీటి లోపల ఒంటరి ఎలక్ట్రాన్లను ఈ విధంగా సూచిస్తున్నాను నేను. ఓకేనా. ఇప్పుడు మనకి రిమైనింగ్ క్లోరిన్, రెండు క్లోరిన్ పరమాణువులు అనేటువంటివి ఉన్నాయి. ఒక క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్యను కనుక తీసుకున్నట్లయితే 17. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p5. సో ఈ విధంగా పి ఆర్బిటాల్ లోపల 3 ఉప ఆర్బిటాల్ అనేటువంటివి ఉన్నాయి. 1 2 3 4 5. సో ఈ విధంగా ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో ఒక క్లోరిన్ లోపల py px py pz అనుకున్నట్లయితే pz లోపల మనకి ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉన్నది. ఆ విధంగా ఉన్నటువంటి pzలో ఉన్నటువంటి ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో pz డంబెల్ షేప్లో ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా రాస్తున్నాను. ఇది ఒక క్లోరిన్ ఆటం. క్లోరిన్ ఆటంలో ఉన్నటువంటి pz ఆర్బిటాల్లో ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. మరొక క్లోరిన్ BeCl2 బెరీలియం క్లోరైడ్ లోపల 2 క్లోరిన్ ఆటమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇంకొక క్లోరిన్ ఆటంని ఈ వైపున తీసుకుంటున్నాను నేను. ఈ క్లోరిన్లో కూడా పి ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో మనకు బెరీలియంలో ఉన్నటువంటి ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్ క్లోరిన్లో ఉన్నటువంటి pz ఆర్బిటాల్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. కావున ఒక బెరీలియంకి ఒక క్లోరిన్కి మధ్యన ఒక బంధం ఏర్పడుతుంది. అదేవిధంగా అదే బెరీలియంకి ఇంకొక వైపున ఉన్నటువంటి ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్ దాని లోపల కూడా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. క్లోరిన్ లోపల ఉన్నటువంటి pzలో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లతో బంధాన్ని ఏర్పరిచిన కారణంగా ఈ బెరీలియం ఆటంకి క్లోరిన్ ఆటంకి మరొక బంధం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా బెరీలియం అనేటువంటిది సెంట్రల్ ఆటంగా, క్లోరిన్ అనేటువంటిది అంత్య పరమాణువులుగా బెరీలియం క్లోరైడ్ అనేటువంటి ఒక అణువు ఏర్పడడం జరుగుతుంది. సో బెరీలియం క్లోరైడ్ అనేటువంటిది మనకి రేఖీయంగా ఉండేటువంటి అణువు కావున వీటి మధ్యన బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉండడం జరుగుతుంది. బెరీలియం క్లోరైడ్ లోపల బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలు. అంటే ఈ సంకరీకరణం ఆధారంగా చేసుకొని ఎస్పి సంకరీకరణం లోపల మనకి రేఖీయంగా ఉండేటువంటి అణువులు ఏర్పడుతున్నాయి ఒకటోది. రెండవది ఈ రకంగా ఎస్పి సంకరీకరణలో పాల్గొన్నటువంటి అణువులలో బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉంటుందని తెలియవస్తుంది. సో ఇది ఎస్పి సంకరీకరణానికి సంబంధించినటువంటి సమాచారం. ఒక పరమాణులో ఎస్ ఆర్బిటాల్ అదే పరమాణువులోనే పి ఆర్బిటాల్తో కలిసిపోయి రెండు ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఏర్పడేటువంటి ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వేరే పరమాణువులతో బంధాలను ఏర్పరుస్తున్నాయి. ఉదాహరణగా మనం బెరీలియం క్లోరైడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
నెక్స్ట్ మనం చూద్దాము sp2 సంకరీకరణం. sp2 సంకరీకరణం ఒక పరమాణువులోని s ఆర్బిటాల్ అదే పరమాణువులోని మరో 2 p ఆర్బిటాలతో కలిసిపోయి 3 సమశక్తి కలిగిన sp2 హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని sp2 సంకరీకరణము అని అంటున్నాం. ఇంతకుముందు ఏం చెప్పినాం, sp సంకరీకరణం లోపల ఒక s ఆర్బిటాల్ మరొక p ఆర్బిటాల్ ఇవి రెండు కలిసి కూడా 2 sp హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని sp సంకరీకరణము అని అంటాం. ఇక్కడ sp2 ఇక్కడ పేరులోనే ఉంది, ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ అంతే డెఫినేషన్. ఒక పరమాణువులోని s ఆర్బిటాల్ అదే పరమాణువులోని మరో 2 p ఆర్బిటాలతో కలిసిపోయి 3 సమశక్తి కలిగిన sp2 హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని sp2 సంకరీకరణము అని అంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంత సంఖ్యలో అయితే పరమాణు ఆర్బిటాలు హైబ్రిడైజేషన్లో పాల్గొంటాయో అంతే సంఖ్యలో హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. sp హైబ్రిడైజేషన్ లేదా sp సంకరీకరణం లోపల sp 2 పాల్గొన్నాయి కాబట్టి 2 హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడడం జరిగింది. ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్ లోపల ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్ అనేటువంటివి పాల్గొనడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు పాల్గొంటున్నాయో మొత్తంగా మనకి 3 పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి సంకరీకరణలో పాల్గొంటున్నాయి కాబట్టి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. 2p ఒక s, సో మొత్తంగా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. సో సమశక్తి కలిగిన 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని మనము sp2 సంకరీకరణము అని పేర్కొనడం జరుగుతుంది. ఉదాహరణగా మనం ఇక్కడ బోరాన్ ట్రైక్లోరైడ్ని ఇవ్వడం జరిగింది, BCl3 అని పేర్కొనడం జరిగింది, బోరాన్ ట్రైక్లోరైడ్. సో ఒకసారి బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే బోరాన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 5గా ఉంది. మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2 2s2 2p1 1s2 2s2 2p1 2p1 ఈ విధంగా p ఆర్బిటాల్ లోపల 3 ఉప ఆర్బిటాలు ఉంటాయి. ఒకే ఒక ఒంటరి ఎలక్ట్రాన్ అనేటువంటిది px లోపల ఉండడం జరిగింది. 2s లోపల మనకి 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. 1s లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి బోరాన్కి కొంత శక్తిని అందించినట్లయితే దీన్ని మనం గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఎప్పుడైతే కొంత శక్తిని బోరాన్ పరమాణువుకి ఇచ్చినట్లయితే ఆ పరమాణువులో ఉన్నటువంటి 2sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ అనేటువంటిది 2pలోకి ఉత్తేజితం చెందడం జరుగుతుంది. అప్పుడు మనము ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పడం జరుగుతుంది. ఉత్తేజితం చెందిన ఎలక్ట్రాన్ విన్యాసంగా పేర్కొనడం జరుగుతుంది. అంతకుముందు ఉన్నటువంటి గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని భూస్థిర ఎలక్ట్రాన్ విన్యాసంగా పేర్కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఉత్తేజితం చెందుతుందో అప్పుడు కనుక మనం బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1s2, ఇంతకుముందు 2s2 ఉంది, ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ 2pలోకి పోయింది కాబట్టి 2s1గా ఇక్కడ రాస్తున్నాను, 2s1 2p2గా రాస్తున్నాను. 2s1 లోపల ఒక ఎలక్ట్రాన్, 2p లోపల 3 ఉప ఆర్బిటాల్ అనేటువంటి ఉండడం జరిగింది. 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి దీని లోపల ఒకటి, దీని లోపల ఒకటి, ఈ విధంగా 2 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటి ఉండడం జరిగింది. ఇప్పుడు మనకు sp2 సంకరీకరణం లోపల కండిషన్ అనేటువంటి ఫుల్ఫిల్ కావడం జరిగింది. ఒక s ఆర్బిటాల్ మరియు 2 p ఆర్బిటాల్. sp2 సంకరీకరణం లోపల ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాల్ అనేటువంటివి పాల్గొనాలి. ఇక్కడ ఉన్నాయా? ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు. ఈ విధంగా ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు కలిసి మొత్తంగా 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాలని ఏర్పరుస్తున్నాయి. 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాలని ఏర్పరుస్తున్నాయి. sp2 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 హైబ్రిడైజేషన్లో మనకు ఉన్నటువంటి కండిషన్ కారణంగా ఏర్పడేటువంటి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాలు కూడా ఒకే రకమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి, ఒకే రకమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటాయి, ఒకే రకమైన సంఖ్యలో ఒంటరి ఎలక్ట్రాన్లను కూడా కలిగి ఉంటాయి. ఇక్కడ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో, 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాలకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్ని స్పెరికల్ షేప్లో చూపిస్తున్నాను, కానీ యాక్చువల్గా అవి స్పెరికల్గా ఉండవు. s ఆర్బిటాల్ యొక్క ఆకృతి p ఆర్బిటాల్ యొక్క ఆకృతిని మిళితం చేసిన కారణంగా అవి s యొక్క కొంత క్యారెక్టర్స్ని p యొక్క కొంత క్యారెక్టర్స్ని తీసుకొని ఒక రకమైనటువంటి ఆకృతిని పొందడం జరుగుతుంది. ఇక్కడ నేను సులభంగా ఉండడం కోసం మామూలుగా సర్కిల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ మనకు ఇదంతా కూడా బోరాన్ ఆటంలో జరుగుతుంది. మనం ఇంకా క్లోరిన్ ఆటం దగ్గరికి వెళ్ళలేదు. సో బోరాన్ ఆటం లోపల మనకి 3 ఏవైతే
హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో ఆ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఈ విధంగా సూచిస్తున్నాను. 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి కొంత వికర్షక బలాలు పనిచేసి సమానమైనటువంటి దూరాన్ని కలిగి ఉండి ఈ రకమైనటువంటి షేప్ని పొందుతాయి. అదేవిధంగా ఇప్పుడు క్లోరిన్ తీసుకున్నట్లయితే క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే పరమాణు సంఖ్య అనేటువంటిది 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. పి ఆర్బిటాల్ లోపల 3 ఉప ఆర్బిటాల్ అనేటువంటివి ఉన్నాయి. 3 ఉప ఆర్బిటాల్లో మనకు 5 ఎలక్ట్రాన్లు 1, 2, 3, 4, 5. సో ఇక్కడ ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది, పీజెడ్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ని నేను ఈ విధంగా సూచిస్తున్నాను ఇక్కడ. సో పి ఆర్బిటాల్ అనేటువంటిది డంబెల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ. సో ఇది sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ బోరాన్. సో ఇక్కడ పి ఆర్బిటాల్ ఆఫ్ 1 క్లోరిన్ ఆటం, ఒక క్లోరిన్కి సంబంధించిన ఒక పి ఆర్బిటాల్, ఇంకొక క్లోరిన్కి సంబంధించిన పి ఆర్బిటాల్ని నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక పి ఆర్బిటాల్కి క్లోరిన్కి సంబంధించినటువంటి పి ఆర్బిటాల్ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి పి ఆర్బిటాల్ లోపల ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ లోపల ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి క్లోరిన్లో ఉన్నటువంటి పి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్తో ఈ విధంగా బంధాన్ని ఏర్పరిచిన కారణంగా బోరాన్కి క్లోరిన్కి మధ్యన ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ బోరాన్కి ఈ క్లోరిన్కి మధ్యన ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ బోరాన్కి మరి ఈ క్లోరిన్కి మధ్యన మరి ఒక బంధం అనేటువంటిది ఈ విధంగా ఏర్పడుతుంది. మొత్తంగా చూసినట్లయితే BCl3 అనేటువంటిది ఈ రకమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటుంది. Cl, Cl, Cl. సో దీన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్ నిర్మాణాన్ని కలిగి ఉంది, ట్రయాంగిల్ నిర్మాణాన్ని కలిగి ఉంది. మరి మొత్తంగా చూసినట్లయితే 360 డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది. ఈ మధ్య కోణాన్ని కనుక చూసినట్లయితే మనము 120 డిగ్రీలుగా ఉంటుంది, 120 డిగ్రీలు. సో BCl3 అణువు లోపల మనకి బంధకోణం అనేటువంటిది 120 డిగ్రీలుగా ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే దీన్ని మనము త్రిభుజాకారం అని పేర్కొనడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ట్రైగోనల్ ప్లేనార్ అని పేర్కొనడం జరుగుతుంది. BCl3 అణువు యొక్క ఆకృతి ట్రైగోనల్ ప్లేనార్, బంధకోణము 120 డిగ్రీలు. ఈ విధంగా sp2 సంకరీకరణను ఆధారం చేసుకొని ఒక అణువులో ఉన్నటువంటి బంధకోణము అణువు యొక్క ఆకృతిని వివరించవచ్చు. ఇది sp2 సంకరీకరణానికి సంబంధించినటువంటి సమాచారం. sp సంకరీకరణానికి ఎగ్జాంపుల్గా మనం బెరిలియం క్లోరైడ్ని తీసుకోవడం జరిగింది, BeCl2ని తీసుకోవడం జరిగింది. sp2 సంకరీకరణానికి ఉదాహరణగా మనం BCl3 బోరాన్ ట్రైక్లోరైడ్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము సంకరీకరణంలో మూడో రకమైనటువంటి sp3 సంకరీకరణం గురించి చూద్దాం. ఇది sp3 సంకరీకరణం. ఇప్పుడు మీరు sp సంకరీకరణానికి sp2 సంకరీకరణానికి నిర్వచనం తెలుసుకున్న తర్వాత sp3 సంకరీకరణానికి ఈజీగా నిర్వచనం ఇవ్వచ్చు. ఒక పరమాణు లోపల ఉన్నటువంటి ఒక s ఆర్బిటాల్ అదే పరమాణు లోపల ఉన్నటువంటి 3 p ఆర్బిటాలతో, ఒక పరమాణువులోని s ఆర్బిటాల్ అదే పరమాణువులోని 3 p ఆర్బిటాలతో కలిసిపోయి మొత్తంగా 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాలను ఏర్పరచడాన్ని sp3 సంకరీకరణము అని అంటారు. sp సంకరీకరణం లోపల sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి, sp2 లోపల sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి, అదేవిధంగా sp3 లోపల sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. ఏదైతే సంకరీకరణానికి పేరు ఉందో హైబ్రిడ్ ఆర్బిటాల్లో కూడా మనం అదే పేరుని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక పరమాణువులోనే s ఆర్బిటాల్, 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ మొత్తంగా కలిసిపోతున్నాయి కాబట్టి ఈ సంకరీకరణాన్ని sp3 సంకరీకరణము అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మీథేన్ మోలిక్యూల్ యొక్క ఆకృతిని కనుక పరిశీలించినట్లయితే CH4 మీథేన్ మొలిక్యూల్ యొక్క ఫార్ములా కనుక తీసుకున్నట్లయితే CH4 అనేటువంటిది ఉంటుంది. సెంట్రల్ ఆటంగా కార్బన్ అనేటువంటిది ఉంటుంది. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 6. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినట్లయితే 1s2, 2s2, 2p2, 1s2, 2s2, 2p2 అనేటువంటిది కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 2s లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి, 2p లోపల మనకి 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి.
3 ఉప ఆర్బిటాలు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. వాటిని నేను ఈ విధంగా నింపడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్ ఈ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. కార్బన్కి ఎప్పుడైతే కొంత మొత్తంలో శక్తిని అందించినప్పుడు మనం కార్బన్ అనేటువంటిది ఉత్తేజితం చెందుతుంది. దీన్ని మనం ఎగ్జైటేషన్ అని అంటాము. ఎగ్జైటేషన్ తర్వాత ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ అనేటువంటిది పీజెడ్ ఆర్బిటాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా పీజెడ్ ఆర్బిటాల్లోకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం ఈ విధంగా రాయవచ్చు. 1s2 2s లోపల అప్పుడు ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది, ఎందుకంటే ఇంతకుముందు 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి ఉత్తేజితం చెందిన కారణంగా 2s1 అని ఇక్కడ రాయడం జరుగుతుంది. అదేవిధంగా 2p3 2s లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, 2p లోపల 3 ఉప ఆర్బిటాల్ లోపల మనకి 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఒక s ఆర్బిటాల్ లోపల ఒక ఒంటరి ఎలక్ట్రాన్, 3 p ఆర్బిటాల్ లోపల 3 ఒంటరి ఎలక్ట్రాన్లు అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. ఫలితంగా ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు కలిసిపోయి మనకి ఎన్ని రకాల హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రావచ్చు? ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎంత సంఖ్యలో అయితే అటమిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో హైబ్రిడైజేషన్లో అంతే సంఖ్యలో మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి వస్తాయి. ఇక్కడ ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాల్ అనేటువంటి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి మొత్తంగా 4 పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి సంకరీకరణంలో పాల్గొంటున్నాయి. కావున మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. సో sp3 సంకరీకరణం కారణంగా మనకు మొత్తంగా 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి 4 ఒంటరి ఎలక్ట్రాన్లను పంచుకున్న కారణంగా ఒక్కొక్క హైబ్రిడ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఒక్కొక్క అన్పేడ్ ఎలక్ట్రాన్ని పొందడం జరుగుతుంది. వీటిని కూడా నేను స్పెరికల్ షేప్తో సూచిస్తున్నాను. సో ఈ విధంగా వచ్చినటువంటి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి కార్బన్తో ఉన్నాయి. ఇప్పటివరకు మనము CH4 లోపల ఓన్లీ కార్బన్ గురించి మాత్రమే చూసాము, హైడ్రోజన్ గురించి ఇంకా చూడలేదు. సో ఏవైతే ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో ఈ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని మనం కార్బన్ చుట్టూ తీసుకొని వాటిని హైడ్రోజన్లతో బంధాలను ఏర్పరిస్తే అప్పుడు మనకు CH4 అణువు అనేటువంటిది ఏర్పడుతుంది. చూద్దాం, నేను ఇది తీసేసి కార్బన్ చుట్టూ కూడా 4 హైబ్రిడ్ ఆర్బిటాలని ఏర్పరిచి దాని తర్వాత హైడ్రోజన్తో బంధాలని చూద్దాం. సో ఇది ఒక కార్బన్ పరమాణు అనుకుంటే వీటి లోపల ఏర్పడేటువంటి 4 కూడా ఈ రకంగా ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి, ఈ వైపున ఒకటి, ఈ వైపున ఒకటి. అంటే ఇక్కడ నేను పెట్టినటువంటి ఈ రకంగా ఊహించుకోండి ట్రయాంగిల్ షేప్లో. సో ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మనకి 1s1గా ఉంటుంది. అంటే ఒక s ఆర్బిటాల్ లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. అది s ఆర్బిటాల్ యొక్క షేప్ అనేటువంటిది స్పెరికల్ షేప్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను నేను ఈ విధంగా. దీని లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ని తీసుకుంటున్నాను, దీని లోపల కూడా s ఆర్బిటాల్ లోపల ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక హైడ్రోజన్ స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి s ఆర్బిటాల్ అన్పేడ్ ఎలక్ట్రాన్. అదేవిధంగా ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ తీసుకున్నాను. మనకు మొత్తంగా CH4లో 4 హైడ్రోజన్ అణువులు అనేటువంటి 4 హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటి ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, 3 అయిపోయినాయి. 4వ దాన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటివి sp3 సంకరీకరణంలో ఏర్పడేటువంటి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాలతో బంధాలను ఏర్పరిచిన కారణంగా కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఇక్కడ ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. కార్బన్కి హైడ్రోజన్కి మధ్యన ఇక్కడ ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యన మరొక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ కార్బన్కి ఈ హైడ్రోజన్కి మధ్యన కూడా బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా మీథేన్ మోలిక్యూల్ లోపల మనకి 4 బంధాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. మీథేన్ మోలిక్యూల్ లోపల 4 బంధాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. దీన్నే మనము టెట్రాహైడ్రల్ షేప్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ మీథేన్ మోలిక్యూల్కి ఉన్నటువంటి షేప్ని మనం టెట్రాహైడ్రల్ షేప్
అని పేర్కొనడం జరుగుతుంది. సో దీని లోపల బంధ కోణాన్ని కనుక చూసినట్లయితే 109 degrees 28 minutesగా ఉంటుంది. 109 degrees 28 minutesగా ఉంటుంది. షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్, బంధ కోణం వచ్చేసి 109 degrees 28 minutes. మరొక అంశం ఏంటంటే sp హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో, sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో, వీటికి వచ్చేటువంటి పర్సంటేజ్ ఆఫ్ s క్యారెక్టర్, పర్సంటేజ్ ఆఫ్ p క్యారెక్టర్ని కనుక చూసినట్లయితే sp హైబ్రిడైజేషన్ లోపల s క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది అని అంటే 50%. 50% ఆఫ్ s క్యారెక్టర్ అండ్ 50% ఆఫ్ p క్యారెక్టర్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇది sp హైబ్రిడైజేషన్ లోపల. అదేవిధంగా మనము sp2 హైబ్రిడైజేషన్ కనుక చూసినట్లయితే మొత్తంగా 3 పరమాణు ఆర్బిటాల్ అనేటువంటివి పాల్గొనడం జరిగింది. ఒక s ఆర్బిటాలు 2 p ఆర్బిటాలు పార్టిసిపేట్ చేశాయి. కాబట్టి p ఆర్బిటాల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేటువంటివి sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్కి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది 66.7%గా తీసుకుంటున్నాం. అదేవిధంగా s ఆర్బిటాల్ యొక్క పర్సంటేజ్ అనేటువంటిది 33.3%గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్ లోపల s క్యారెక్టర్ ఎంత ఉంటుంది, p క్యారెక్టర్ ఎంత ఉంటుంది అన్న దానికోసము పర్సంటేజ్ వైజ్గా చూపిస్తున్నాను. sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ లోపల మొత్తంగా 4 పరమాణు ఆర్బిటాల్ అనేటువంటి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక s ఆర్బిటాలు 3 p ఆర్బిటాలు పార్టిసిపేట్ చేశాయి కాబట్టి మొత్తంగా 4 ఉన్నాయి. s అనేటువంటిది ఒక భాగాన్ని మాత్రమే పొందుతుంది కాబట్టి 25% sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్కి s క్యారెక్టర్ అనేటువంటిది 25% అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా p క్యారెక్టర్ అనేటువంటిది 75%గా ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఒక హైబ్రిడ్ ఆర్బిటాల్లో s క్యారెక్టర్ ఎంత ఉంటుంది, p క్యారెక్టర్ ఎంత ఉంటుంది అని తెలియజేయడం కోసం. సో ఇది మొత్తంగా సంకరీకరణం అంటే ఏంటి, సంకరీకరణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రకాలు, ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ sp సంకరీకరణము, sp2 సంకరీకరణము, sp3 సంకరీకరణం తీసుకోవడం జరిగింది. sp సంకరీకరణానికి బెరీలియం క్లోరైడ్ మోలిక్యూల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. sp సంకరీకరణంలో పాల్గొన్నప్పుడు అణువు యొక్క ఆకృతి అనేటువంటిది రేఖీయంగా ఉంటుంది. బంధకోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా sp2 సంకరీకరణానికి ఎగ్జాంపుల్గా మనము BCl3 బోరాన్ ట్రైక్లోరైడ్ అణువును తీసుకోవడం జరిగింది. బోరాన్ ట్రైక్లోరైడ్ అణువు యొక్క ఆకృతి అంటే sp2 సంకరీకరణలో పాల్గొన్న అణువుల యొక్క ఆకృతి అనేటువంటిది ట్రైగోనల్ ప్లేనార్గా ఉండడం జరుగుతుంది. బంధకోణం అనేటువంటిది 120 డిగ్రీలుగా ఉంటుంది. అదేవిధంగా ఫైనల్గా మనకు sp3 సంకరీకరణం అనేటువంటిది ఉంది. sp3 సంకరీకరణానికి ఎగ్జాంపుల్గా CH4 మీథేన్ మొలిక్యూల్ని తీసుకోవడం జరిగింది. మీథేన్ మొలిక్యూల్ యొక్క ఆకృతి లేదా sp3 సంకరీకరణంలో పాల్గొన్న అన్ని అణువుల యొక్క ఆకృతి టెట్రాహైడ్రల్గా ఉండడం జరుగుతుంది. దాని లోపల బంధకోణం అనేటువంటిది 109 డిగ్రీలు 28 నిమిషాలుగా ఉంటుందండి. 109 degrees 28 minutes అని పేర్కొనడం జరిగింది. దీన్నే మనము 109.5 degreesగా కూడా పేర్కొనవచ్చు. ఎందుకంటే దాదాపుగా 30 నిమిషాలుగా ఉంది అంటే 0.5 degree కాబట్టి కొన్ని పుస్తకాల లోపల 109.5 degreesగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది సంకరీకరణానికి సంబంధించినటువంటి సమాచారం. మరో క్లాస్లో మరొక పాఠ్యాంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.